ప్రభు నామంలో మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తున్నాను. ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತಿರುಗಿ ವಂದನೆಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. వాస్తవంగా పోయినసారి సురేష్ బ్రదర్ చెప్తూ వచ్చాడు, నేను కాదు చెప్పాల్సింది ఎడ్విన్ అని. ಕಳೆದ ಸರ್ತಿ ಸುರೇಶ್ ಬ್ರದರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ನಾನಲ್ಲ ವಾಕ್ಯ ಹೇಳ್ಬೇಕಾಗಿರೋದು ఎడ్విన్ సోదరు ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತು ಅಂತ ಹೇಳಿ. ఈ దినం కూడా మామూలుగా సత్యనారాయణ మన మధ్యలో ఉండాల్సింది, కానీ ఆయనకి కంటి ఆపరేషన్ జరగలేదు, జరగబోతుంది. అందువల్ల మన మధ్యలో లేడు ఆయన. ಮತ್ತು ಈ ವಾರ ಸತ್ಯನಾರಾಯಣ ಸಹೋದರವರು ವಾಕ್ಯ ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತು. ಅವರು ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ಇರುವ ಕಾರಣ ಅವರು ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. అన్న కొరకు మీరు ప్రార్థన చేయండి. ಮತ್ತು ಅಣ್ಣಗೋಸ್ಕರ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆయనకి బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో కంటి ఆపరేషన్ జరగబోతుంది. ಮತ್ತು ಬರುವ ವಾರ ಕರ್ತನ ಚಿತ್ತವಾದ್ರೆ ಅಂಕಲ್ ಅವರಿಗೆ ಮತ್ತು ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ನಡೆಯುವಂತದಾಗಿದೆ. ఆయన కొరకు వృద్ధాప్యంలో ఉన్నాడు ಮತ್ತು ವೃದ್ಧಾಪ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ, ಅವರನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ರಿ. దయచేసి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ కంటి ఆపరేషన్ బాగా జరిగినట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ಮತ್ತು ఆ కన్ను ఆపరేషన్ ಚೆನ್ನಾಗಿ ನಡೆಯುವ ಹಾಗೆ ನೀವು ಅವರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. కాబట్టి అన్న రాకపోవడం ద్వారా నేను ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ಮತ್ತು ಅಂಕಲ್ ಬರದೇ ಇರುವ ಕಾರಣ ಸಹೋದರರು ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 16వ అధ్యాయం. ಮತ್ತು ನಮ್ಮ ధ్ಯಾನಕ್ಕೋಸ್ಕರ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ. రెండు భాగాలు చదువుకున్నాం. మొదటి భాగంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం, మತ್ತಾయన బರೆದ సువార్ತೆ 16ನೇ అధ్యాయ 18వ వచనాన్ని చదువుకున్నాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 18. 18ನೇ వచన. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరని నేను నీతో చెప్పుచున్నాను. ಮತ್ತು ನಾನು ನಿನಗೆ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳುತ್ತೇನೆ, ಅದೇನೆಂದರೆ ನೀನು ಪೇತ್ರನು, ಈ ಬಂಡೆಯ ಮೇಲೆ ನನ್ನ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟುವೆನು, ಪಾತಾಳ ಲೋಕದ ಬಲವು ಅದನ್ನು ಸೋಲಿಸಲಾರದು. రెండవ భాగంగా ಮತ್ತು ಎರಡನೇ ಭಾಗವಾಗಿ ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులకు బರೆದ పత్రిಕೆ 2వ అధ్యాయం 2ನೇ అధ్యాయ చివరి 2 పత్రికలు 2 వచనాలు చదువుకుందాం. ಕಡೆಯ 2 ವಚನಗಳನ್ನು ನೋಡಿಕೊಳ್ಳಿ. 21, 22 వచనాలు. 21 ಮತ್ತು 22. ఎఫెసియన్ చాప్టర్ 2 వర్స్ 21 and 22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನೇ ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಲ್ಲು, ಆತನಲ್ಲಿ ಕಟ್ಟಡದ ಎಲ್ಲಾ ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೊಂದು ಹೊಂದಿಕೆಯಾಗಿ ಕಟ್ಟಡವು ವೃದ್ಧಿಯಾಗುತ್ತಾ ಕರ್ತನಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ದೇವಾಲಯವಾಗುತ್ತದೆ. ಆತನಲ್ಲಿ ನೀವು ಸಹ ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕವಾಗಿ ದೇವರಿಗೆ ನಿವಾಸ ಸ್ಥಾನವಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಸಂಗಡ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತಾ ಬಂದಿದ್ದೀರಿ. ఈ రెండు భాగాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. ಮತ್ತು ಈ ಎರಡು ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೊಂದು ಒಂದು ಸಂಬಂಧ ಇದಕ್ಕಿದೆ. మనం చూసినట్లయితే మొదటి భాగం 16వ అధ్యాయం మత్తయి సువార్తలో ಮೊದಲನೇ ಭಾಗ 16 మత్తయి బರೆದ సువార్ತೆ 16ನೇ అధ్యాయ 18వ వచనంలో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని ఏ విధంగా కట్టబోతూ ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తను భూలోకంలో సభಯನ್ನು ಯಾವ ರೀತಿ కట్టేనే ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పేతురుకు ఆ ప్రత్యక్షతను అనగా మొదటగా బయలుపరుస్తూ ఉన్నాడు. పేతురునిಗೆ ఆ ప్రత్యక్షతను మొట్టమొదటిదాಗಿ బయలుపరుస్తా ఇದ್ದಾನೆ. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ಮತ್ತು ಈ ಬಂಡೆಯ ಮೇಲೆ ನನ್ನ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟುವೆನು ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవరిది సంఘం? ಯಾರ ಸಭೆ ಅದಾಗಿದೆ? ఏమంటున్నాడు అక్కడ ప్రభు? ಕರ್ತನು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఎవరి సంఘం అంటున్నాడు? ఏమంటున్నాడు? నా సంఘమును కట్టుదును అంటున్నాడు. కర్తను ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನನ್ನ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟುವೆನು ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే మన సంఘం ఎవరిది? ಮತ್ತು ಸಭೆ ಯಾರದಾಗಿದೆ? ప్రభువుది, కర్తనదాಗಿದೆ, మనుషులది కాదు. ಅದು ಮನುಷ್ಯರది. ఏ మనిషి మాత్రమే భూలోకంలో ఉన్న ఏ సంఘాలు కూడా అవి మనుషుని కాదు, కానీ అవి దేవుని అయి ఉంటున్నాయని మనం చూస్తున్నాం. ಮತ್ತು ಭೂಲೋಕದಲ್ಲಿರುವ ಪ್ರತಿ ಸಭೆಯು ಅದು ಕರ್ತನದಾಗಿದೆ, ಮನುಷ್ಯರದಾಗಿರುವುದಿಲ್ಲ. కాబట్టి సంఘం అనేది మానవ ప్రేరితమైంది కానే కాదని జ్ఞాపకం చేసుకోవాలి. సభೆ ಒಂದು ಆಲಯವು ಅದು ಮನುಷ್ಯರಿಂದ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುವಂತದ್ದಲ್ಲ. ఒకవేళ ఈ సంఘం నాది అని అంటే అది ప్రభు లేడు ఆ సంఘములో అని జ్ఞాపకం చేసుకోవాలి. ಒಂದು ಈ ಸಭೆ ನನ್ನದು ಅಂತ ಹೇಳುವುದಾದ್ರೆ ಅದರಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ಯಾವ ಪಾಲು ಇರುವುದಿಲ್ಲ. కొంతమంది ఇలాగంటారు, ఏంది మీ సంఘంలో ఇలాగ జరుగుతుందంట అంటే వారు సంఘంలో పాలిభాగస్తులు కారని
రెండవదిగా అర్థం చేసుకోవాలి. ಮತ್ತು ನಿಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಏನು ಈ ರೀತಿ ನಡೀತಾ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವರು ಸಭೆಯಲ್ಲಿ ಪಾಲು ಭಾಗಸ್ಥರು ಆಗ್ತಾ ಇಲ್ಲ ಎಂದು ಅರ್ಥ ಆಗ್ತದೆ. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా, సంఘము ప్రభువుది. ಒಂದು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳ್ರಿ, ಒಂದು ಸಭೆ ಅದು ಕರ್ತನದಾಗಿರ್ತದೆ. ఆ సంఘము ఎక్కడ కడుతున్నాడు? ಮತ್ತು ಆ ಸಭೆ ಎಲ್ಲಿ ಕಟ್ತಾ దాని ಇದ್ದಾರೆ? ముందు భాగంలో చెప్తున్నాడు, ಮುಂದು ಭಾಗದಲ್ಲಿ ఈ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. బండ మీద నేను కడతానంటున్నాడు. ಮತ್ತು ಈ ಬಂಡೆಯ ಮೇಲೆ ನಾನು ಕಟ್ತೇನೆ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పేతురు మీద కట్టలా. ಅದು ಪೇತ್ರನ ಮೇಲೆ ಕಟ್ತಾ ಇಲ್ಲ. పేతుర్ని పిలిచి అడుగుతూ ఉన్నాడు, నీకు పేతురు కేఫా నిన్ను పిలువబడుతుంది, నీ మీద నేను సంఘాన్ని కట్టలేదు, కానీ ఒక బండ ఉంది, ఆ బండ మీద కడతానని చెప్తున్నాడు. ಮತ್ತು ಪೇತ್ರನಿಗೆ ಕರೆದು ಪ್ರಭು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀನು ಕೇಫನಾಗಿದ್ದಿ, ಆದರೆ ಈ ಬಂಡೆಯ ಮೇಲೆ ನನ್ನ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟುವೆನು ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అనగా ఆ దినాల్లో ఇప్పటికి కూడా రోమా క్యాథలిక్ వాళ్ళు అనుకుంటారు, ఆర్సీ వాళ్ళు, అది పేతురు మీద కట్టబడిన సంఘం అని అనుకుంటారు. ಮತ್ತು ರೋಮನ್ ಕ್ಯಾಥಲಿಕ್ ಅವರು ಈ ರೀತಿ ಅವರು ಹೇಳ್ತಾರೆ, ಇದು ಪೇತ್ರನ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡ್ತದೆ ಎಂದು ಅವರು ವಿಶ್ಲೇಷಣೆ ಮಾಡ್ತಾರೆ. కానీ ಆ బండ వచ్చేసి ప్రభువే. ಆದ್ರೆ ಆ ಬಂಡೆ ಯಾರಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 కొరింథ 10ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ ಯಾರಾದ್ರೂ ಓದಿ. అందరూ ఆత్మసంబంధమైన మద్యపానీయములు ఆ. ఆ, ఏలయనగా ఏలయనగా తమను వెంబడించిన ఆత్మసంబంధమైన బండతోని తాకిడి ఆ బండలో తాగిరి. ఎవరు ఆ బండ? చెప్పాలి పెద్దగా. ఆ బండ ఎవరు? క్రీస్తే. అనగా ఆ బండ మీద కట్టింది ఆ ప్రభువే, ఆ ప్రభువే కట్టిందే ఆయన సంఘం అయి ఉంటా ఉంది. ಮತ್ತು ಬಂಡೆ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತದ್ದು ಕರ್ತನಿಂದ ಕಟ್ಟಲ್ಪಡ್ತದೆ, ಆ ಬಂಡೆ ಕರ್ತನೇ ಆಗಿದ್ದಾನೆ. కాబట్టి సంఘం ఆయనది, అదే సమయంలో ఆ బండ కూడా ఆయన అయి ఉంటా ఉన్నాడు. ಮತ್ತು ಸಭೆ ಕರ್ತನದಾಗಿದೆ, ಆ ಬಂಡೆ ಕೂಡ ಕ್ರಿಸ್ತನೇ ಆಗಿದ್ದಾನೆ. కాబట్టి ఆ గనుక ఇదిగో మనం ఈ 4 గోడల మధ్య చేరుతున్నామంటే దేవుడు మనకు ప్రేరేపణిచ్చి శక్తినిచ్చి మందిరం కట్టుకోగలిగాం. ಮತ್ತು ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತಂದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೇರೇಪಣೆ ಮಾಡಿ ಮತ್ತು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡೋದ್ರ ಮೂಲಕ ನಾವು ಇಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ತಾ చేరి ಇದ್ದೇವೆ. రావడానికి ప్రభువే సహాయం ಮತ್ತು చేస్తున్నాడు. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ಲಿಕ್ಕೆ ಕರ್ತನೇ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అంతేకాని అది ఎవరి సామర్థ్యం ద్వారా కట్టబడింది కాదని మనం ಮತ್ತು చూస్తున్నాం. ಇದು ಯಾರ ಸಾಮರ್ಥ್ಯದಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿಲ್ಲ. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని కొనసాగింపుగా ఆ ఎఫెసీ పత్రికలో 2వ భాగంగా మనం చదువుకున్నాం. ಮತ್ತು ಇದು ಮುಂದುವರಿಕೆಯಾಗಿ 2ನೇ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. 22వ వచనం చివరి వచనం గాని మనం చదువుకున్నట్లయితే, ಎಫೆಸದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 21, 22. ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచూ ఉన్నారు అనే మాటను చెప్తా ఉన్నాడు. ಆತನಲ್ಲಿ ನೀವು ಸಹ ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕವಾಗಿ ದೇವರಿಗೆ ನಿವಾಸ ಸ್ಥಾನವಾಗುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಸಂಗಡ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಿ ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అనగా అది కొనసాగింపబడుతూ ఉంది, ಅದು ಮುಂದುವರಿಯುವಂತ ಕಾರ್ಯ ಇದಾಗಿದೆ. అది ముగింపబడలా. ಅದು ಮುಗಿಸಲ್ಪಟ್ಟಿಲ್ಲ. ఇదిగో ఆదిమ సంఘం ఏర్పాటైంది ఆ మేడగదిలో, ಮತ್ತು ಆದಿ ಸಭೆಯು ಅಲ್ಲಿ ಮೇಲಿನ ಮಾಡಿಯಲ್ಲಿ ಏರ್ಪಾಟಾದ ನಂತರ అది ఇంకా జరుగుతూనే ఉంది. ಅದು ಮುಂದುವರಿತಾನೆ ಇದೆ. 2023 సంవత్సరం 24 సంవత్సరాలు అయింది ఇప్పటికి, ಮತ್ತು 2024 ವರ್ಷಗಳು ಇಲ್ಲಿವರೆಗೆ ఇంకా ಆಗಿದೆ. కొనసాగుతూనే ఉంది. ಅದು ಮುಂದುವರಿತಾನೆ ಇದೆ. ప్రభు వచ్చేంత వరకు కొనసాగుతాది. ಕರ್ತನು ಬರುವ ದಿನವರೆಗೂ ಇದು ಮುಂದುವರಿತಾನೆ ಇರ್ತದೆ. ఎలాగ కట్టబడుతుంది అది? ಅದು ಯಾವ ರೀತಿ ನಿರ್ಮಾಣ యేసు ప్రభువే చెప్పాడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾರೆ, ఆయన యందు విశ్వాసం ఉంచి ಮತ್ತು ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿಟ್ಟು ఆయన మన పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేడని విశ్వసించిన వారందరూ ఇదిగో ఆ సంఘములో కట్టబడుతూ ఉన్నారు. ಮತ್ತು ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮಗೋಸ್ಕರ ಸತ್ತು ಮತ್ತು ನನಗೋಸ್ಕರ ಎದ್ದಿದ್ದಾನೆಂದು ನಂಬುತ್ತಾರೋ ಆ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ಅವರು ಕಟ್ಟಲ್ಪಡುವಂತವರಾಗಿರ್ತಾರೆ. అందుకని 21వ వచనంలో చెప్తున్నారు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి అనే మాటను చదువుతుంది. ಅದಕ್ಕೋಸ್ಕರ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಆತನಲ್ಲಿ ಕಟ್ಟಡದ ಎಲ್ಲಾ ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೊಂದು ಹೊಂದಿಕೆಯಾಗಿವೆ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఒకటికొకటి చక్కగా అమర్చబడుతూ ఉంది. ಮತ್ತು ಒಂದಕ್ಕೊಂದು ಹೊಂದಿಕೆಯಾಗಿವೆ ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఒకవేళ కానీ ఈ గోడలో కానీ ఈ కాలమ్స్ లో ఈ స్తంభాల్లో కానీ ఒకవేళ వంకర ఉంటే ఇదిగో జీవనాన్ని ఒప్పుకోడు, ఎందుకంటే ఇది వంకరగా ఉంది, ఇది సరిగా చేయాలని చెప్పేసి మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒప్పుకుంటారు, ఎందుకంటే ఇది సరిగా లేదని మనం ఒప్పుకుంటాం. ಮತ್ತು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಒಂದು ಪಿಲ್ಲರ್ ಅದು ಸರಿಯಾಗಿಲ್ಲ, ಅದು ಒಂಕರಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಅದು ಸರಿಯಾಗಿ ಕಾಣುವುದಿಲ್ಲ ಮತ್ತು ನಾವು ಒಪ್ಕೊಳ್ಳುವುದಿಲ್ಲ ಆ ಕಾರ್ಯವನ್ನು. కాబట్టి ఒకటి కొంచెం సరిగా లేదంటే దాన్ని సరిచేసేంత వరకు, చక్కబడేంత వరకు ఎవరు కూడా దాన్ని ఆమోదించరు అని మాటలు మనం చూస్తున్నాం. ಮತ್ತು ಒಂದು ಕಟ್ಟಡ ಅದು ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಅದನ್ನ ಸರಿಪಡಿಸುವವರೆಗೂ ಅದನ್ನ ಯಾರು ಪಡುವುದಿಲ್ಲ. కాబట్టి అనగా సంఘము కట్టబడుతూ ఉంది, అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ಮತ್ತು ಸಭೆಯು ಅದು నిరంతరము కట్టల్పಡುವ ಒಂದು స్థితిಯಲ್ಲಿ ಅದು ಇರ್ತದೆ. ఈ దినం మనం ఉన్నాము, దీనికి ముందు కొంతమంది సంఘం కొరకు ప్రయాసపడ్డారు, వారు అనేక ప్రదేశాలకు వెళ్ళారు, కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారు, అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ಮತ್ತು ಈ ದಿನ ನಾವು ಇಲ್ಲಿ ಕರ್ತನ ಆರಾಧಿಸ್ತಾ ಇದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಬಹಳ ಜನ ಮತ್ತು ಪ್ರಯಾಸ ಪಟ್ಟಿದ್ದಾರೆ, ಕೆಲವರು ಕರ್ತನ
ಕರೆಯುವಿಕೆಗೆ ಕರೆದು ಕರ್ತನ ಬಳಿಗೆ ಕೂಡ ಹೋಗಿರುವಂತರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి వారు ప్రయాసపడిన ప్రయాసను మనం వ్యర్థం చేసుకోకూడదు. ಮತ್ತು ಅವರು ಪಟ್ಟಿರುವ ಆ ಪ್ರಯಾಸವನ್ನು ನಾವು ವ್ಯರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದು. ఇప్పుడు ప్రయాసపడే వాళ్ళు ప్రయాసం మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. ಮತ್ತು ಇವಾಗ ಪಡ್ತಾ ಇರುವ ಪ್ರಯಾಸವನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. మన తర్వాత ఇంకొక తరం వస్తుంది, వారి ప్రయాసను కూడా మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. ಮತ್ತು ನಮ್ಮ ಆದ ನಂತರ ಇನ್ನೊಂದು ಮತ್ತು ತರ ಅದು ಬರುವಂತದಾಗಿ ಅವರ ಪ್ರಯಾಸವನ್ನು ಕೂಡ ನಾವು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ అయితే ఇదంతా కూడా ప్రభుదై ఉంది. ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಕರ್ತನದಾಗಿದೆ. ప్రభు బండ మీద కట్టుతూ ఉన్నాడు సంఘాన్ని. ಮತ್ತು ಕರ್ತನು ಸಭೆಯನ್ನು ಬಂಡೆ ಮೇಲೆ ಕಟ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ కట్టడానికి మనకు బాగా తెలుసు, ఇగో ఈ పిల్లర్స్ అవసరమైంది. ಮತ್ತು ಒಂದು ಕಟ್ಟಡಕ್ಕೆ ಇದು ಪಿಲ್ಲರ್ಸ್ ಬಹಳ ಅವಶ್ಯಕತೆ ಇರುತ್ತೆ. గోడలు అవసరమైంది. ಗೋಡೆಗಳು ಬೇಕಾಗಿರ್ತದೆ. గోడ కట్టడానికి రాళ్ళు అవసరమయ్యాయి. ಮತ್ತು ಆ కಲ್ಲುಗಳು ಬೇಕಾಗಿರ್ತದೆ. అయితే ఈ ఉదయకాల సమయంలో నా సందేశం ఏంటంటే, ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ನನ್ನ ಸಂದೇಶ ಏನಂತಂದ್ರೆ, పిల్లర్స్ లేకపోతే స్తంభాలు అనే మాటను తీసుకోవాలని మాట్లాడాలని ఆశపడుతున్నాను. ಮತ್ತು ಈ ಸ್ತಂಭಗಳು ಅಥವಾ ಪಿಲ್ಲರ್ಸ್ ಕುರಿತಾಗಿ ಮಾತಾಡ್ಬೇಕಂತ ಆಲೋಚನೆ పాత ಮಾಡ್ತಾರೆ. నిబంధనలో 3 తరాల వాళ్ళు 3 పనులు చేశారు. ಮತ್ತು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ 3 ತರದವರು 3 ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఒక వ్యక్తి బలిపీఠం కడతా వెళ్ళాడు. ಮತ್ತು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಲಿಪೀಠವನ್ನು ಕಟ್ಟಿದ್ದಾನೆ. ఒక వ్యక్తి బావులు తవ్వుతా వెళ్ళాడు. ಮತ್ತು ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಾವಿಗಳನ್ನು ತೋಡಿಸಿದ್ದಾನೆ. ఇంకొక వ్యక్తి స్తంభాలు కడతా వెళ్ళాడు. ಮತ್ತು ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮತ್ತು ಸ್ತಂಭಗಳನ್ನು ಕಟ್ಟುವ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఎవరు చెప్తారా? ನೀವು ಹೇಳ್ತೀರಾ ಯಾರಂತೇಳಿ? చెప్పాలా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం ఏం చేశాడు? ಅಬ್ರಾಹ್ಮನು ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? బలిపీఠాలు కడతా వెళ్ళాడు. ಆತನು ಬಲಿಪೀಠವನ್ನು ಕಟ್ತಾ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఇస్సాకు ఏం చేశాడు? ಇಸಾಕನು ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, బావులు తవ్వుతా వెళ్ళాడు. ಆತನು ಬಾವಿಗಳನ್ನು ತೋಡಿಸಿದ್ದಾನೆ. ఆ తర్వాత యాకోబు ఏం చేశాడు? ಯಾಕೋಬನು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ అతడు స్తంభాలు ఎలుగుతూ వెళ్ళాడు. ಮತ್ತು ಆತನು ಸ್ತಂಭಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿದ್ದಾನೆ. స్తంభము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ಮತ್ತು ಒಂದು ಸ್ತಂಭ ಅನ್ನೋದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. సంఘము అనేది ఎంత ప్రాముఖ్యమైందో సంఘానికి స్తంభాలు అంత అవసరమై ఉంటా ఉంది, మనం చూస్తున్నాం. ಮತ್ತು ಸಭೆ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವ ಕಾರಣ ಅದು ಸಭೆಯನ್ನು ಹಿಡಿಯುವಂತ ಸ್ತಂಭಗಳು ಕೂಡ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. అట్లయితే ఒక చిన్న ప్రశ్న. ಒಂದು ಪ್ರಶ್ನೆ, మన మందిరం కట్టుకున్నాం, ನಾವು ಆಲಯವನ್ನು ಕಟ್ಟಿದೇವಲ್ಲ, ఎన్ని పిల్లర్స్ ఉంటాయి చెప్తారా ఎవరన్నా? ಮತ್ತು ಎಷ್ಟು ಪಿಲ್ಲರ್ಸ್ ಇದೆ ಅಂತ ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ತೀರಾ? రాజేష్ని అడగాలి. ఎన్ని ఎవరెప్పుడన్నా ఒకసారి లెక్కేశారా? సురేష్ భద్ర చెప్పాలి, లేకపోతే ఎప్పుడన్నా లెక్కేశారా? జీవనాన్ని అడుగుదాం. లేదా జీవనాన్ని ఉన్నాడా? నేను చెప్పేదా, 1 తక్కువ 12 పిల్లర్స్ ఉన్నాయి. 11 ಪಿಲ್ಲರ್ಸ್ ನಮ್ಮ ಸಭೆಗೆ ಇರ್ತದೆ. 1 తక్కువ 12 అంటే 11 పిల్లర్స్ ఉంటా ఉన్నాయి. ಮತ್ತು 11 ಪಿಲ್ಲರ್ಸ್ ನಮ್ಮ ಈ ಆಲಯಕ್ಕೆ ಇರ್ತದೆ. జీవనానికి ఉండే కనపడే లెక్కేసేసినట్టున్నాడు. కాదు, కొన్ని గోడలో కలిసిపోయి ఉన్నాయి. ಮತ್ತು ಕೆಲವೊಂದು ಪಿಲ್ಲರ್ಸ್ ಗೋಡೆಯಲ್ಲಿ ಅದು ಕಲ್ತು ಹೋಗಿದೆ. మేము ప్రతిసారి అది మోటార్ లేకపోతే కింద బేస్ వేసేటప్పుడు లెక్కేసేవాడు నేను. ಮತ್ತು ಕೆಳಗಡೆ ಅದು ಬೇಸ್ ಹಾಕುವಾಗ ನಾನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ఆ మేస్త్రి వచ్చి అడిగేవాడు, ఇన్ని పిల్లర్స్ కట్టాలా ఈ చిన్నదానికి అని చెప్పేసి మమ్మల్ని తిడతా ఉండేవాడు ఆయన. ಮತ್ತು ಈ ಒಂದು ಚಿಕ್ಕ ಸಭೆಗೆ ಇಷ್ಟೊಂದು ಪಿಲ್ಲರ್ಸ್ ಬೇಕಾಗಿತ್ತಾ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ರು. కానీ అలా కట్టడం ద్వారా ఆ కట్టడం స్థిరంగా ఉండడానికి ఇంజనీర్ చెప్పినటువంటి ప్లాన్ అది. ಮತ್ತು ಒಂದು ಕಟ್ಟಡ ಸ್ಥಿರವಾಗಿರ್ಬೇಕಂತಂದ್ರೆ ಅದು ಇಂಜಿನಿಯರ್ ಅದು ಪ್ಲಾನ್ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಹಾಕೊಟ್ಟಿದ್ದಾರೆ. కాబట్టి మనకు దానికి ఇన్ని పిల్లర్స్ ఉంటా ఉన్నాయి, లేకపోతే ఇన్ని స్తంభాలు ఉంటా ఉన్నాయి. ಮತ್ತು ಒಂದು ಕಟ್ಟಡಕ್ಕೆ ಇಷ್ಟು ಸ್ತಂಭಗಳು ಇರಬೇಕು ಎಂದು ಆಲೋಚನೆ. వాటి యొక్క ఆవశ్యకత ఏంటి? ಅವುಗಳ ಅವಶ್ಯಕತೆ ಏನಾಗಿದೆ? వాటి లేఖనాల్లో ఏం చెప్తూ ఉన్నారు? ಮತ್ತು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಅದರ ಕುರಿತಾಗಿ ಏನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? మనం ఒక్కసారి పాత నిబంధనలో సంఘానికి ఛాయిగా అనేక లేఖన భాగాలు ఉంటా ఉన్నాయి. ಮತ್ತು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಸಭೆಯ ಕುರಿತಾಗಿ ಅದರ ಛಾಯೆ ಕುರಿತಾಗಿ ಬಹಳ ವಚನಗಳಿವೆ. మనం చూసినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయంలో, ಮತ್ತು నిర్గమకాండం 12వ అధ్యాయం, ಎಕ್ಸೋಡಸ್ ವಿಮೋಚನೆ ಕಾಂಡ 16వ వచనంలో మాట ఉంటా ఉంది. 16వ వచనం మాదిరే. నిర్గమకాండం 12వ అధ్యాయం 16. జరుగు తీసుకుని చదవండి. ఎక్సోడస్ చాప్టర్ 12:16. మొదటి భాగంలో, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను చేరి రావాలి.
ಮೊದಲನೇ ದಿವಸದಲ್ಲಿ ದೇವಾರಾಧನೆಗಾಗಿ ಸಭೆ ಕೂಡಬೇಕು కాబట్టి పరిశుద్ధ సంఘంగా చేరి రావాలి. ಮತ್ತು ಪರಿಶುದ್ಧ ಸಭೆಯಾಗಿ ನೀವು ಸೇರಿಸಲ್ಪಡಬೇಕು. ఆరాధనలో డానియల్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుంటూ ಮತ್ತು ಡ್ಯಾನಿಯಲ್ ಸಹೋದರರು ಆರಾಧನೆ ಹೇಳುವ ಪ್ರಕಾರ వారు ఆ పరిశుద్ధ సంఘంగా చేరి రావాలని పదే పదే చెప్తా వచ్చాడు. ಮತ್ತು ಪರಿಶುದ್ಧ ಸಭೆಯಾಗಿ ನೀವು ಸೇರಿಸಲ್ಪಟ್ಟು ಆರಾಧನೆ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ತಾ పాత ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు పరిశుద్ధ దినం అంటే వారికి సబ్బాతు దినం అయి ఉంటా ఉంది. ಮತ್ತು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಸಬ್ಬಾತ್ ದಿನ ಕೊಡಲ್ಪಡ್ತು. వారికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ దినం వేరే, సంఘానికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ దినం వేరే. ಮತ್ತು ಅವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ಪರಿಶುದ್ಧ ದಿನ ಬೇರೆ ಆಗಿದೆ, ಸಭೆಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವ ಪರಿಶುದ್ಧ ದಿನ ಬೇರೆ ಆಗಿದೆ. వారు సబ్బాతు దినంలో పరిశుద్ధ సంఘంగా చేరేవారు. ಮತ್ತು ಅವರು ಸಬ್ಬಾತ್ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನ ಆರಾಧನೆ ಮಾಡುವಂತರಾಗಿದ್ರು. సంఘంలో పరిశుద్ధ దినం అంటే వారానికి మొదటి దినం అయి ఉంటా ఉంది. ಆದ್ರೆ ಸಭೆಗೆ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ವಾರದ ಮೊದಲನೇ ದಿನ ಪರಿಶುದ್ಧ ದಿನವಾಗಿ ಎಣಿಸಲ್ಪಡ್ತದೆ. వారు చివరి దినం ఆచరించే వాళ్ళు, ಅವರು ಕಡೆಯ ದಿನ ಅವರು ಆಚರಣೆ ಮಾಡ್ತಾ మనం ಇದ್ರು. మొదటి దినాన్ని ఆచరించేవారు. ಆದ್ರೆ ನಾವು ವಾರದ ಮೊದಲನೇ ದಿನ ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ತೀವಿ. వారు ఆయా అర్పణలు అర్పించి వారు ఆరాధించేవారు దేవుణ్ణి. ಮತ್ತು ಅವರು ಅರ್ಪಣೆಗಳನ್ನು ಬಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಿ ಆರಾಧನೆ ಮಾಡುವಂತವ್ರು. మనకు ఒకే ఒక్క బలైనటువంటి యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని వారం మొదటి దినాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ಆದ್ರೆ ನಾವು ನಮಗೆ ನಮ್ಮ ಬಲಿಯಾಗಿ ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡು ವಾರದ ಮೊದಲನೇ ದಿನ ಸೇರಿ ಬರ್ತೇವೆ. అయితే పాత నిబంధనలో ఛాయలు ఉంటా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకునండి. ಮತ್ತು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಮತ್ತು ಛಾಯೆಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమన్నాడు అరణ్యంలో. ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರವನ್ನು ಅರಣ್ಯದಲ್ಲಿ ಯೆಹೋವ ದೇವರು ನಿರ್ಮಿಸು ಎಂದು ಹೇಳಿರುವಾಗ అక్కడ ఏమేమి ఉండాలో కూడా చెప్తూ వచ్చాడు. ಅಲ್ಲಿ ಏನೇನ್ ಇರ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಮೋಶೆಗೆ ಹೇಳ್ಕೊಂತ ಬಂದಿದ್ದಾನೆ. పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, ಮತ್ತು ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ, ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಇರ್ಬೇಕು, పరిశుద్ధ స్థలం ఉండాలి, ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಇರ್ಬೇಕು, బయట ఆవరణ ఉండాలి, ಹೊರಗಡೆ ಒಂದು ಆವರಣ ಇರ್ಬೇಕು, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉంటా ఉండాలి. ಮತ್ತು ಅದು ಸುತ್ತಲೂ ಕೂಡ ಒಂದು ಗೋಡೆ ಕೂಡ ಬೇಕು. ఈ పరిశుద్ధ స్థలం అనగా అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలానికి పైన డేరాలు వేయాలి. ಮತ್ತು ಆ ಒಂದು ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಒಂದು ಡೇರೆಗಳನ್ನು ಹಾಕುವಂತ ಇರಬೇಕು. అయితే ఆ పరిశుద్ధ స్థలాన్ని కట్టేటప్పుడు 4 స్తంభాల మీద నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ಮತ್ತು ಆ ಒಂದು ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವನ್ನು ನಿರ್ಮಿತ ಮಾಡಬೇಕಾದ್ರೆ 4 ಸ್ತಂಭಗಳನ್ನು ಅಲ್ಲಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. 36వ అధ్యాయం 36వ వచనం నిర్గమకాండం. ಅದೇ ವಿಮೋಚನೆ ಕಾಂಡ 36ನೇ ಅಧ್ಯಾಯ 36ನೇ ವಚನ. ఎక్సోడస్ చాప్టర్ 36 36 4 స్తంభములను చేసి చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పరిశుద్ధ స్థలంలో లేకపోతే ప్రత్యక్ష గుడారంలో 4 స్తంభాలు ఉంటా ఉన్నాయి. ಮತ್ತು ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರದಲ್ಲಿ 4 ಸ್ತಂಭಗಳನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఎన్ని ఉంటున్నాయి? 4 మూలలు 4 ఉన్నాయి అనుకుందాం. ಮತ್ತು 4 ಮೂಲೆಗಳಿಗೆ 4 ಕಂಬಗಳಿದೆ. వేడితో చేయబడ్డాయి, ಅದು ಯಾವ ರೀತಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ? తుమ్మకర్రతో చేయబడ్డాయి. ಮತ್ತು ಜಾಲಿ ಮರದಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. ఆ తుమ్మకర్ర ఎన్నిక లేనటువంటిది అరణ్యంలో. ಮತ್ತು ಅದು ಅರಣ್ಯದಲ್ಲಿ ಇದು ಎಣಿಕೆಗೆ ಬಾರದಂತ ಮರ ಇದಾಗಿರ್ತದೆ. ఆ తుమ్మకర్ర వ్యర్థమైనటువంటిది ఆ కాలంలో. ಮತ್ತು ಆ ಕಾಲದಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಅದು ವ್ಯರ್ಥವಾಗಿ ಅದು ಎಣಿಸಲ್ಪಡ್ತಾ ಇತ್ತು. అయితే అది గట్టిది, మన్నికయింది, పుచ్చుబట్టేది కాదు. ಆದ್ರೆ ಅದು ಬಹಳ ಗಟ್ಟಿಯಾಗಿರ್ತದೆ, ಅದಕ್ಕೆ ಹುಳ ಬೇಗ ಹಿಡಿಯುವುದಿಲ್ಲ. అయితే దానికి ఏం చేయాలి? ఆ తుమ్మకర్ర 4 స్తంభాలు నిలిపి ఆ 4కి ఏం చేయాలని చెప్తున్నాడు? బంగారు రేగుతో పొదిగించాలి. ಮತ್ತು ಈ ಒಂದು ಜಾಲಿ ಮರಕ್ಕೆ 4 ಕಂಬಗಳಾಗಿ ನಿರ್ಮಿಸಲ್ಪಟ್ಟ ನಂತರ ಅದಕ್ಕೆ ಮತ್ತು ಚಿನ್ನದ ತಗಡುಗಳನ್ನು ಹೊದಿಸಬೇಕು ಎಂದು అంటే ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు ఆ స్తంభాలు చూసినప్పుడు ఎట్లా కనబడుతున్నాయి? ಮತ್ತು ಆ ಸ್ತಂಭಗಳನ್ನು ಇವಾಗ ನೋಡುವಾಗ ಯಾವ ರೀತಿ ಕಾಣ್ತದೆ ఎలా ಅಂದ್ರೆ, కనబడతాయి? బంగారమే కనబడతాయి. ಅದು ಬಂಗಾರ ರೀತಿಯಲ್ಲಿ ಕಾಣ್ತದೆ. ఎక్కడైనా తుమ్మకర్ర కనబడుతుందా? ಎಲ್ಲಿ ನೀವು ಜಾಲಿ ಮರ ಕಾಣುವುದಿಲ್ಲ. ఆ కర్రను అంటే మనం చూసినట్లయితే, ఆ స్తంభాలు చూసినప్పుడు, ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే ఎటువంటి బ్రిక్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. ಮತ್ತು ಈ ಒಂದು ಕಂಬವನ್ನು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಒಳಗಡೆ ಯಾವ ಬ್ರಿಕ್ಸ್ ಇದೆ ಅಂತ ಕಾಣುವುದಿಲ್ಲ. మాకు తెలుసు కట్టేటప్పుడు ఇదిగో మేము వాటిని ఆ బ్రిక్స్ అనగా సిమెంట్ రాళ్ళతో పెట్టి దాని మీద సిమెంట్ వేసి దాని మీద పూత పూసి దాని మీద వైట్ సిమెంట్ వేసాం. ಮತ್ತು ಅದು ಯಾವ ರೀತಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ ಜಲ್ಲಿ ಹಾಕಿ ಮತ್ತು ಅದು ಇನ್ನೊಂದು ಕಲ್ಲು ಹಾಕಿ ಅದು ಮಾಡಿ ಇದಾದ ನಂತರ ಅದು ಕಡೆದಾಗಿ ಈ ರೀತಿ ಬಂದಿದೆ. ఈ 4 స్తంభాలు కనబడుతూ ఉండగా ಈ 4 ಕಂಬಗಳು ಕಂಡು ಬರುವಾಗ వాస్తవంగా వాటి స్వభావము తుమ్మకర్ర. ವಾಸ್ತವವಾಗಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಅದರಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ಅದು ಜಾಲಿ ಮರ ಇದಾಗಿದೆ. ఆ తుమ్మకర్ర మీద బంగారము పొదిగింపబడ్డారు. ಆ ಜಾಲಿ ಮರದ ಸುತ್ತಲೂ ಬಂಗಾರ ಹೊದಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఆ బంగారం చూసినప్పుడు అనగా ఆ స్తంభాలు చూసినప్పుడు అవి బంగారమయమై ఉంటున్నాయి, బంగారు స్తంభాలే అనుకోవచ్చు. ಮತ್ತು ಆ ಕಂಬಗಳನ್ನು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಅವು
ಬಂಗಾರದೋಪಾದಿಯಲ್ಲಿ ಬಂಗಾರದ ಕಂಬಗಳಂತೆ ಅವು ಕಾಣುವಂತವಾಗಿವೆ. దీంట్లో పాట ఉంది ప్రియులారా. ಇದರಲ್ಲಿ ಒಂದು ಪಾಠ ಇದೆ. ఎన్నిక లేనటువంటి తుమ్మకర్రను తీసుకున్నాడు దేవుడు. ಮತ್ತು ಎಣಿಕೆಗೆ ಬಾರದಂತ ಒಂದು ಜಾಲಿ ಮರವನ್ನು ಕರ್ತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. దేనికి పనికిరాని తృణీకరింపబడిన కర్రను తీసుకున్నాడు దేవుడు. ಮತ್ತು ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದಂತ ಒಂದು ಕಟ್ಟಿಗೆಯನ್ನು ಕರ್ತನು ತಗೊಂಡಿದ್ದಾನೆ. దాన్ని దేవుడు కావాల్సినటువంటి సైజులో కత్తిరించాడు. ಅದಕ್ಕೆ ಬೇಕಾದ ಸೈಜ್ ಅನ್ನು ಕತ್ತರಿಸಿದ್ದಾನೆ. దాన్ని నిలిపి దాని మీద బంగారు రేకును పొదిగించాడు. ಮತ್ತು ಅದನ್ನು ಕಂಬಗಳಾಗಿ ನಿಲ್ಲಿಸಿ ಅದಕ್ಕೆ ಬಂಗಾರದ ಹೊದಿಕೆಯನ್ನು ಒದಗಿಸಿದ್ದಾನೆ. ఇదిగో ఆ తుమ్మకర్ర ఎవరో కాదు, నువ్వు నేనై. ಮತ್ತು ಆ ಜಾಲಿ ಮರ ಯಾರು ಅಲ್ಲ, ನಾನು ನೀವುಗಳಾಗಿದ್ದೇವೆ. ఇదిగో తుమ్మకర్ర మీద బంగారు పొదిగిని పొదిగించాడంటే దైవత్వాన్ని పొదిగించాడు. ಮತ್ತು ಜಾಲಿ ಮರದ ಮೇಲೆ ಅದು ಬಂಗಾರ ಹೊದಿಸಿದ್ದಾನಂದ್ರೆ ದೈವತ್ವದಿಂದ ಹೊದಿಸಿದ್ದಾನೆಂದು ಅರ್ಥ. మందిరంలో మనం రాకముందు, మనం రక్షింపబడ ముందు ఇదిగో లోకములో ఉన్నటువంటి వారమే. ನಾವು ಮಂದಿರಕ್ಕೆ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಂತವರೇ. లోక స్వభావంలో లోకంలో కలిసిపోయినటువంటి వారమే. ಮತ್ತು ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಬೆರೆತು ಹೋಗಿರುವಂತ పాపంలో ఉన్నటువంటి వారమే. ಪಾಪದಲ್ಲಿ ಇದ್ದಂತವರು. నాశనానికి పాత్రమైనటువంటి వారమే. ನಾಶನಕ್ಕೆ ಗುರಿಯಾಗಿದ್ದೇವೆ. మరణానికి పాత్రమైనటువంటి వారు. ಮರಣಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿದ್ದೇವೆ. అయితే దేవుడు ఏం చేశాడంటే, ಕರ್ತನು ಏನು ಮಾಡಿದನು? ఇదిగో అటువంటి తుమ్మకరను తీసుకొచ్చి మందిరములో నిన్ను నన్ను స్తంభాలుగా పెట్టాడు. ಅಂತ ಜಾಲಿ ಮರವಾಗಿರುವ ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ಕರ್ತನು ಮಂದಿರದಲ್ಲಿ ಸೇರಿಸಿದ್ದಾನೆ. దాని మీద ఏం పొదిగించాడు? ಅದರ ಮೇಲೆ ಏನು ಹೊದಿಸಿದ್ದಾನೆ? బంగారు రేకును పొదిగించాడు. ಮತ್ತು ಬಂಗಾರದ ಹೊದಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అంటే మందిరంలోకి రాగానే ఆ స్తంభం ఏమైపోయిందంటే బంగారం అయిపోయింది, అనగా దేవుని పిల్లలు అయ్యారు. ಮತ್ತು ಆ ಮಂದಿರ ಒಳಕ್ಕೆ ಬರುವಾಗ ಈ ಜಾಲಿ ಮರ ಯಾವ ರೀತಿ ಆಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಬಂಗಾರದಂತೆ ಆಗಿದೆ. ಕರ್ತನ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ఉదయకాల సమయంలో ఆరాధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ಮತ್ತು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಕೂಡ ಇದನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿ. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನದಲ್ಲಿ, నన్ను ఎందరు అంగీకరించెదరో అనగా ఆయన నామమందు ఎందరు విశ్వాసముంచుదురో వారందరూ దేవుని కుమారులు పిల్లలయ్యే అధికారము అనుగ్రహించారు. ಮತ್ತು ಕರ್ತನನ್ನು ಯಾರನ್ನು ಆರಿಕೆ ಮಾಡಿಕೊಂಡರು ಕರ್ತನು ಅವರಿಗೆ ದೇವರ ಮಕ್ಕಳಾಗುವ ಒಂದು ಬಾಧ್ಯತೆಯನ್ನು ಅವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఒకప్పుడు దేవుని పిల్లలం కాదు మనం. ನಾವು ಮುಂಚಿತವಾಗಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಕರ್ತನ ಮಕ್ಕಳಲ್ಲ. ఒకప్పుడు మనం అందరం కూడా ಮತ್ತು ಹಳೇದಾಗಿ ನಾವು ಎಲ್ಲರೂ ಕೂಡ ఇదిగో ఆ తుమ్మకర్ర లాంటి వారమే. ಮತ್ತು ఆ ಜಾಲಿ ಮರದಂತವ್ರೆ. ఒకప్పుడు దేవుని పిల్లలం కాదు మనం. ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಲ್ಲ. దేవుని మందిరంలోకి వచ్చి రక్షింపబడిన తర్వాత, మనం బాప్తిసం పొందిన తర్వాత ఇదిగో దేవుని పిల్లలమయ్యా. ಮತ್ತು ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ನಾವು ಬಂದು ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡ ನಂತರ ಕರ್ತನ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. అట్లయితే ఎవరైతే దేవుని సంఘంలోకి వస్తున్నారో వారందరూ దేవుని పిల్లలై ఉన్నారు, దేవుని స్తంభాలై ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటారు. ಮತ್ತು ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಬರುವ ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರು ಕೂಡ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿದ್ದಾರೆ, ದೇವರ ಸ್ತಂಭಗಳಾಗಿ ಅವರು ఇప్పుడు ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. తుమ్మకర్ర కనపడడం లేదు ప్రియులారా. ಮತ್ತು ಅಲ್ಲಿ ఇವಾಗ ಜಾಲಿ ಮರ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. దేవుని కుమారులయ్యారు వాళ్ళు. ಅವರು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. దేవుని స్వభావం ధరించుకున్నారు. ಮತ್ತು ದೇವರ ಸ್ವಭಾವ ಅವರಲ್ಲಿದೆ. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని స్వభావంలో పాలివారై ఉన్నారని పేతురు రాస్తూ ఉన్నాడు. ಮತ್ತು ಪೇತ್ರನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ದೇವರ ಸ್ವಭಾವದಲ್ಲಿ ಅವರು ಪಾಲು ಭಾಗಸ್ಥರಾಗಿದ್ದಾರೆ ಎಂದು ಹೇಳ್ತಾ చూస్తారా ಇದ್ದಾನೆ. మాట? ಆ ಮಾತನ್ನು ನೋಡ್ತೀರಿ. పేతురు రాసినటువంటి పత్రికలో 2వ పేతురు పత్రిక 2ನೇ ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ మొదటి అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో ఒక మాట ఉంది. 1ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయమును బట్టి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఆ వాగ్దానములుగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని, ఎక్కడ మనము ದೇವ ಸ್ವಭಾವಂలో ಪಾಲಿವಾರಮಯ್ಯ. ಮತ್ತು ದೇವರ ಸ್ವಭಾವದಲ್ಲಿ ಪಾಲುಭಾಗಸ್ಥರಾಗಿ ನಮ್ಮನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఒక ప్రశ్న ఇప్పుడు. ಮತ್ತೆ ಇಲ್ಲೊಂದು ಪ್ರಶ್ನೆ. ఇదిగో ఆ ప్రత్యక్ష గుడారంలో 4 స్తంభాలు ఉన్నాయి. ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರದಲ್ಲಿ 4 ಕಂಬಗಳಿವೆ. ఇప్పుడు అవి బంగారమై ఉంటున్నాయి. ಮತ್ತು ಅವು ಬಂಗಾರವಾಗಿ ಅವು ಇದೆ. అట్లయితే ఆ లోపల ఉన్నటువంటి స్వభావం బయటికి కనబడదు. ಆದ್ರೆ ಒಳಗಡೆ ಇರುವಂತಹ ಒಂದು ಸ್ವಭಾವ ಹೊರಗಡೆ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ఎందుకంటే అది దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క స్వభావంతో, బంగారంతో నింపబడ్డది. వారు దేవుని పిల్లలయ్యారు. ಮತ್ತು ಅವರು ಅದು ಹೊರಗಡೆ ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಂಗಾರದಿಂದ ಹೊದಿಕೆ ಆಗಿದೆ, ದೇವರ ಮಹಿಮೆಯಿಂದ ಹೊದಿಕೆ ಆಗಿರುವ ಕಾರಣ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಅದು ಕಾಣ್ತಾ ಇದೆ. కాబట్టి వారు దేవుని పిల్లలే.
ಅವರು ದೇವರ వారు ಮಕ್ಕಳಾಗಿದ್ದಾರೆ మనుషులు మాత్రం ఎంత మాత్రమూ కాదు. ಮತ್ತು ಅವರು ಮನುಷ್ಯರಲ್ಲ ಅವರು వారి స్వభావంలో మనుషుని రీతిగా ఆలోచన చేయరు. ಮತ್ತು ಅವರು ಮನುಷ್ಯರಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡುವಂತ దేవుని ಸ್ವಭಾವ గుణ ಇಲ್ಲ. లక్షణాలు వారిలో ఉంటున్నాయి. ಅವರಲ್ಲಿ ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳಿದೆ, దేవుని యొక్క ఫలాలు వారిలో ఉంటున్నాయి. ದೇವರ ಫಲಗಳು ಅವರಲ್ಲಿ ಇದೆ దేవుని వాక్యానుసారంగా నడిచే వారిగా ఉంటున్నారు. ಮತ್ತು ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ అది ನಡೆಯುವಂತರಾಗಿರ್ತಾರೆ. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి స్తంభాల గురించి నేర్చుకుంటాం. ಮತ್ತು ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರದಲ್ಲಿರುವ 4 ಸ್ತಂಭದ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇంకొకసారి సొలొమోను కూడా కట్టాడు మందిరం. ಮತ್ತು ಇನ್ನೊಂದಾವರ್ತಿ ಸೊಲೊಮೋನನು ಕೂಡ ಆಲಯವನ್ನು అక్కడ ಕಟ್ಟಿದ್ದಾನೆ. కూడా కొన్ని స్తంభాలు ఉన్నాయి. ಅಲ್ಲಿ ಕೂಡ ಕೆಲವು ಕಂಬಗಳು అవి ನಿರ್ಮಿತವಾಯಿತು. ఎక్కడున్నాయో చూడండి. ಅವು ಎಲ್ಲಿದೆ ನೋಡ್ರಿ. మొదటి 2వ దినవృత్తాంతాల గ్రంథం 2ನೇ ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 3వ అధ్యాయం 16వ వచనం. 3ನೇ ಅಧ್ಯಾಯ వాటికి అక్కడ పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. 16ನೇ ವಚನ. చదవండి. దేవాలయములను చేసినట్టు ఆ, గొలుసుపడి చేయించి, ఆ, స్తంభములో వైభవమును లాగించి, ఆ, నువ్వు దానము పనులను చేయించి, ఉమ్, ఆ గొలుసు పడి మీద తగ్గించాను. ఆ, ఆ 2 స్తంభములను దేవాలయంలో ఆ, 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 దానికి యాత్రిలోనికి జనమతానికి గోడలకు పేరు పెట్టాను. ఆ. కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, 2 పేర్లు పెడతా ఉన్నాడు. ಮತ್ತು ಅಲ್ಲಿ 2 ಹೆಸರಿಡುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఏం పెడుతున్నాడు పేర్లు? చెప్పండి. యాకీను, బోయజ్. ఇది సొలొమోను కట్టినటువంటి మందిరం. ఇది ಮತ್ತು ಇದು ಸೊಲೊಮೋನನು ಕಟ್ಟಿರುವ ಮಂದಿರ ಇದಾಗಿದೆ. ఎక్కడున్నాయి ఇవి? ಎಲ್ಲಿ 2 ಇದು? స్తంభాలు బయట కనబడతా ఉన్నాయి. 2 ಕಂಬಗಳು ಹೊರಗಡೆ ಕಾಣ್ತಾ ಇದೆ. ఇవి ఆ స్తంభాలకి పేర్లు పెడుతూ ఉన్నాడు. ಮತ್ತು ಆ ಕಂಬಗಳಿಗೆ ಹೆಸರನ್ನು ಇಡ್ತಾ ఒక ಇದ್ದಾರೆ. దాని పేరు యాకీను, రెండవ దాని పేరు బోయజ్. పిల్లారా, ಮತ್ತು ಒಂದೇ ಸ್ತಂಭದ ಹೆಸರು ಯಾಕೀರು, ಇನ್ನೊಂದು ಬೋಯಜ್ ಆಗಿದೆ. యాకీన్ అంటే స్థిరమైన వాడు అని అర్థం. ಯಾಕೀರ್ ಅಂತಂದ್ರೆ ಸ್ಥಿರವಾಗಿರುವಂತವನು. బోయజ్ అంటే బలమైన వాడు అని అర్థం. ಬೋಯಜ್ ಅಂದ್ರೆ ಬಲವಂತನು ಎಂದು ಅರ್ಥ. ఎలాంటి స్తంభాలు అయ్యి? ಅವು ಎಂತ ಕಂಬಗಳು? ఒకటి స్థిరమైనటువంటి స్తంభం, ಒಂದು ಸ್ಥಿರವಾಗಿರುವಂತದ್ದು, ఇంకోటి బలమైనటువంటి స్తంభం. ಮತ್ತು ಇನ್ನೊಂದು ಕಂಬ ಬಲವಾಗಿರುವಂತದ್ದು. దేవుని పిల్లలు ದೇವರ ಮಕ್ಕಳು మందిరంలో ఉన్నారు, ಮಂದಿರದಲ್ಲಿದ್ದಾರೆ, దేవ స్వభావంలో పాలువారయ్యారు. ದೈವ ಸ್ವಭಾವದಲ್ಲಿ అదే ಪಾಲುಭಾಗಸ್ಥರಾಗಿದ್ದಾರೆ. సమయంలో వారు స్థిరమైన వారుగా ఉన్నారు. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಅವರು వారు ಸ್ಥಿರವಾಗಿದ್ದಾರೆ. అచంచులు కాదు, ಮತ್ತು ಚಂಚಲರಲ್ಲ ಅವರು. వారు ఊరికే తప్పిపోయేవారు కాదు, ಅವರು ತಪ್ಪಿ వారు ಹೋಗುವಂತವರಲ್ಲ, స్థిరమైన వారుగా ఉన్నారు. ಅವರು ಸ್ಥಿರವಾಗಿರುವಂತವರು. రెండవదిగా వారు బలమైన వారుగా ఉంటారు. ಎರಡನೇದಾಗಿ ಅವರು ಬಲವಂತರಾಗಿರ್ತಾರೆ. కాబట్టి బలవంతులైనటువంటి వారు ಮತ್ತು ಅವರು ಬಲವಂತರಾಗಿರುವಾಗ వారు స్థిరమైన వారుగా ఉంటూ ఉండగా, ಮತ್ತು ಸ್ಥಿರವಾಗಿರುವಾಗ వారెంత మాత్రము ఇదిగో ఆ యొక్క తుమ్మకర్ర వారిలో కనపడదు. ಮತ್ತು ಅವರಲ್ಲಿ ಅದು ಒಂದು ಜಾಲಿ ಮರದ ಸ್ವಭಾವ ಕಂಡು ಬರುವುದಿಲ್ಲ. ఇదిగో మనం చూస్తా ఉన్న మానవ స్వభావం ఎక్కడైతే కనబడుతూ ఉందో తుమ్మకర్ర వారిలో ఉందని మనకి జ్ఞాపకం ಮನುಷ್ಯ చేస్తుంది. ಸ್ವಭಾವ ಎಲ್ಲೆಲ್ಲಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದೋ ಅಲ್ಲಿ ಜಾಲಿ ಮರ ಅವರಲ್ಲಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದೆ. గలతీయులకు రాస్తూ పౌలు అంటూ ఉన్నాడు, ಗಲತ್ಯದವರಿಗೆ ಬರೆಯುವಾಗ ಪೌಲನು మీరు ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆత్మీయంగా ప్రారంభించారు, ನೀವು ಆತ್ಮೀಯರಾಗಿ ಪ್ರಾರಂಭ అయ్యో ಮಾಡಿದ್ದೀರಿ చివరికి మీరు ఇదిగో శారీరకంగా మీరు పరిగెత్తు ఉన్నారు, ఏమైంది మీకు అంటున్నారు. ಮತ್ತು ಕಡೆಯದಾಗಿ ನೀವು ಶಾರೀರಿಕವಾಗಿ ಓಡ್ತಾ ಇದ್ದೀರಾ, ನಿಮ್ಗೆ ಏನಾಯ್ತು ಎಂದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కొరింథీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆಯುವಾಗ ಪೌಲನು ಹೇಳ್ತಾ మీలో ಇದ್ದಾನೆ, ఇన్ని తప్పిదాలున్నాయి, ಮತ್ತೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಇಷ್ಟು ಕೆಟ್ಟ ಕಾರ್ಯಗಳಿದೆಯಲ್ಲ, మీరు ఎందుకు మీలో నేను ఎటువంటి కన్నికగా నేను ప్రభుత్వం ప్రదర్శించాను అని చెప్తూ ఉన్నాడు. ಮತ್ತು ನಿಮ್ಮನ್ನು ಕನ್ನಿಕೆಯ ಉಪಾಧಿಯಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ನಾನು ಕೊಟ್ಟಿದ್ನಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎట్లా పోయింది దేవుని యొక్క స్వభావం అంటే? ದೇವರ ಸ್ವಭಾವ ನಿಮ್ಮಿಂದ ಎಲ್ಲಿ ಹೋಯ್ತು ಎಂದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. పర్యాయం మైసూర్కి వెళ్ళాం. ಮತ್ತೆ ಒಂದೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಮೈಸೂರಿಗೆ ಹೋಗಿದ್ದೆ. మైసూర్ పాక్ గురించి తెలుసు కదా మీకు? మైసూర్ వాళ్ళకి బాగా తెలుసు. మైసూర్లోనే తినాలి, మైసూర్ తింటే, మైసూర్ పాక్ తింటే. ಮೈಸೂರಲ್ಲೇ ತಿನ್ಬೇಕು ಮೈಸೂರು ಪಾಕ್. ఎందుకంటే సాయంకాలం బస్ ఎక్కేటప్పుడు బస్ స్టాండ్ పక్కనే వేస్తారు మైసూర్ పాకు. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಸಾಯಂಕಾಲ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಪಕ್ಕದಲ್ಲಿ మైసూర్ పాక్ అನ್ನು ಹಾಕ್ತಾ ఆ నుంచి ಇರ್ತಾರೆ. వచ్చేటప్పుడు మైసూర్ పాకు ఒకసారి తీసుకున్నాం. ఎంత బాగుంటదంటే ఆ బస్ స్టాండ్ దగ్గర మైసూర్ పాక్ చేసిన చాలా బాగుంటది. ಅಲ್ಲಿ ಅದು ಸಿಗುವಂತ ಮೈಸೂರು ಪಾಕ್ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. షెడ్లీ వాళ్ళు బాగా తెలిసి ఉంటది అనుకుంటా మైసూర్ పాక్ గురించి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ కూడా ఒక హోటల్ ఉంది. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಕೂಡ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಹೋಟೆಲ್ ಇದೆ. మన బేట్రాయనపురం తర్వాత స్టాప్ ఏం స్టాప్ అది? దయానందన కొడగల గేటు. ఆ గేట్ దగ్గర అటు పోయేటప్పుడు ఇప్పుడు బైరాగౌడ ఉన్నాడు కదా, ఆ సైడ్ ఒక హోటల్ ఉంది. ಮತ್ತು ಆ ಕೊಡಗಿಯಲ್ಲಿ ಗೇಟ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಒಂದು ಹೋಟೆಲ್ ಇದೆ. కాంగ్రెస్ మినిస్టర్ ఉన్నాడు. ఆ పక్కన ఒక సహోదరుడు నేను కలిసిపోవడానికి ఒక రోజు మధ్యాహ్నం ఇలాగ ఆరాధన అయిన తర్వాత పోతున్నాం. ಮತ್ತು ಆರಾಧನಾ ನಂತರ ಅವಾಗ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ವಿ ಸಹೋದರ ಜೊತೆ. అతను ఆ బైరాగౌడ పక్కింట్లో బాడుకుంటా ఉన్నాడు. ಮತ್ತು ಅವರು ಕೃಷ್ಣ ಬೈರೇಗೌಡ ಮನೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಅವರು ಬಾಡಿಗೆಯಲ್ಲಿ ಅವರು ಇದ್ದಾರೆ. ఆయన చూడడానికి వెళ్ళాం. అతను బాగా సేవకులకి సహాయం చేసేవాడు. ಮತ್ತು ಅವರು ಮತ್ತು సేవಕರಿಗೆ ಬಹಳ సహాయ ಮಾಡುವಂತವರು. వారి ఇంటికి పోక ముందు ఈ ఒక హోటల్ ఉంది. ఇప్పుడు లేదు హోటల్ అది,
అది పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిపోయింది అది. ಆದ್ರೆ ಇವಾಗ ಅದು ಹೋಟೆಲ್ ಇಲ್ಲ, ಸಾಫ್ಟ್ವೇರ್ ಕಂಪನಿಯಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ చాలా రష్ గా ఉంది. ಅದು ಬಹಳ ರಶ್ ಆಗಿತ್ತು ಅವಾಗ. నాతో ఉన్న సహోదరుడు అన్నాడు, ನನ್ನ ಜೊತೆಗಿರುವ సహోదರ ಹೇಳಿದ್ದಾನೆ, నాన్న అక్కడ టీ తాగి వెళ్దాము, ఎందుకు చాలా రష్ గా ఉన్నట్టుంది, మనం కూడా తాగడం బాగుంటదేమో అని అన్నాడు. ಮತ್ತು ಅಲ್ಲಿ ಬಹಳ ರಶ್ ಇದೆ, ಟೀ ಏನೋ ಸಿಗ್ತದೇನೋ, ನಾವು ಹೋಗಿ ಕುಡಿಯೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು. మేము పోయి నిలబడుకున్న 20 నిమిషాలు అయింది అక్కడ టీ తాగడానికి. ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂತಿದ್ದೇವೆ, 20 ನಿಮಿಷ ಆಯ್ತು ಟೀ ఆ ಕುಡಿಲಿಕ್ಕೆ. టీ తీసుకున్న తర్వాత ಆ ಟೀ ತಗೊಂಡ ನಂತರ ఆ తాకి ముందు ఇట్లాగా దాని చుట్టూ ఉన్నటువంటి ఆ హోటల్ చూసాం. ಮತ್ತು ಅಲ್ಲಿ ಟೀ ಕುಡಿಯುವಾಗ ಸುತ್ತಲೂ ನಾವು ಹೋಟೆಲ್ ಅನ್ನು ನೋಡಿದೆ. ఒక మాట రాయబడింది ఇంగ్లీష్ లో కన్నడంలో. ಮತ್ತು ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿತ್ತು. మా ఛాయ్ గాని బాగుంటే, అంటే మేము ఇచ్చినటువంటి టీ గాని బాగుంటే 10 మందికి తెలియజేయండి అని చెప్పి రాసింది. ಮತ್ತು ಈ ರೀತಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ನಮ್ಮ ಚಾ ಚೆನ್ನಾಗಿದ್ರೆ 10 ಜನರಿಗೆ ನೀವು ಪ್ರಚಾರ ಮಾಡ್ರಿ ಎಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఒకవేళ మా టీ గాని బాగలేదంటే ಒಂದ್ ವೇಳೆ ನಮ್ಮ ಟೀ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ అది మాతో చెప్పండి అని చెప్పి. ಅದು ನಮಗೆ ಹೇಳ್ರಿ ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అర్థమైంది నేను చెప్పేది? మా ఛాయ్ గాని ఉంటే, మా టీ గాని బాగుంటే ಒಂದ್ ವೇಳೆ ನಮ್ಮ ಟೀ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂದ್ರೆ 10 మందికి చెప్పండి. 10 ಜನರಿಗೆ ನೀವು ಪ್ರಚಾರ మా ಮಾಡಿ. ఛాయ్ గాని బాగలేదంటే ಒಂದ್ ವೇಳೆ ನಮ್ ಟೀ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ మాతో చెప్పండి. ಅದು ನಮಗೆ ಮಾತ್ರ ನೀವು ಹೇಳ್ರಿ. మనం ఏం చేస్తున్నాం? ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? బాగుని చెప్తున్నావా, బాగలేని చెప్తున్నావా? ನಾವು ಒಳ್ಳೇದು ಚೆನ್ನಾಗಿರೋದು ಹೇಳ್ತೇವ, ಚೆನ್ನಾಗಿರ್ಲಾರ್ದು ಹೇಳ್ತೇವ? దయచేసి గమనించండి. ಈ ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. లేఖనాల్లో ప్రతి మాట గురించి, ప్రతి క్రియ గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ಮತ್ತು ನಾವು ಮಾಡುವ ಎಲ್ಲ ಕ್ರಿಯೆಗಳ ಕುರಿತಾಗಿ ಕರ್ತನಿಗೆ ಲೆಕ್ಕ ಒಪ್ಪಿಸುವಂತರಾಗಿದ್ದೇವೆ. దేవుడు ఎన్నికలైనటువంటి తుమ్మకరమైనటువంటి మనల్ని తీసుకున్నాడు ఆయన. ಕರ್ತನು ಎಣಿಕೆ ಬಾರದಂತ ಜಾಲಿ ಮಾರದಂತಿರುವ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. మన మీద దేవుని యొక్క స్వభావాన్ని ఆయన పొదిగించాడు. ನಮ್ಮ ಮೇಲೆ ಕರ್ತನ ಸ್ವಭಾವವನ್ನು ಒದಿಕೆಯಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అనీతిమంతుడైన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ಅನೀತಿವಂತರಾಗಿರುವ ನಮ್ಮನ್ನು ನೀತಿವಂತರಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. దేవునితో సమాధాన పరిచాడు. ದೇವರೊಂದಿಗೆ ಸಮಾಧಾನ ಪಡಿಸಿದ್ದಾನೆ. మనల్ని స్థిరపరిచాడు. ನಮ್ಮನ್ನು ಸ್ಥಿರಪಡಿಸಿದ್ದಾನೆ. మనల్ని బలపరిచాడు. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿದ್ದಾನೆ. అయితే మనం ఏ విధంగా ఉన్నాం? ಆದ್ರೆ ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದ್ದೇವೆ? ఇది పాత నిబంధనలో ఉన్న పాఠం. ಮತ್ತು ಇದು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿರುವ ಪಾಠ. కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి స్తంభాలు. ಮತ್ತು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲೂ ಕೂಡ ಕಂಬಗಳಿದೆ. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ಪೌಲನು ತಿಮೋತಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 3వ అధ్యాయం 15-16 వచనం. 3ನೇ ಅಧ್ಯಾಯ 15-16 వచనం. దయచేసి చదవండి. ఫస్ట్ తిమోతి చేసిన ఎడల దేవుని మందిరములో, గుర్తు చేసుకోండి, ఇక్కడ అండర్లైన్ చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? జీవము గల దేవుని మందిరములో జనులలాగా ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ విషయాలు రాస్తున్నాను. చాలయ్యా. ఆ సంఘము సత్యమునకు చాలు. ఇక్కడ ఒక స్తంభం ఉంది ప్రియులారా. ಮತ್ತು ಇಲ್ಲಿ ಒಂದು ಸ್ತಂಭ ಇದೆ. ఏమై ఉంది ఆ స్తంభము? ಆ ಸ್ತಂಭ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದೆ ఆ ಅಂದ್ರೆ, సంఘము ఏమై ఉంది? ಆ ಸಭೆ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ జీవము గల దేవుని సంఘము. ಅದು ಸಭೆಯು ಸತ್ಯಕ್ಕೆ ಸ್ತಂಭವಾಗಿದೆ. కాబట్టి జీవము గల దేవుని సంఘం అది. ಜೀವ ಸ್ವರೂಪನಾದ ದೇವರ ಸಭೆ ಅದಾಗಿದೆ. ఆ సంఘము ఇదిగో సత్యమునకు స్తంభం అయి ఉంది. ಮತ್ತು ಅದು ಸತ್ಯಕ್ಕೆ ಸ್ತಂಭವಾಗಿ ನಿಲ್ಲುವಂತದಾಗಿದೆ. అట్లయితే ప్రతి ఒక్కరు, మనం పాత నిబంధనలో స్తంభాల గురించి వింటాం, కొత్త నిబంధనలో స్తంభం గురించి ఇండివిజువల్ గా, వైదికంగా దేవుడు మనల్ని ప్రస్తావిస్తున్నాడు. ಮತ್ತು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಸ್ತಂಭಗಳ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಇಲ್ಲಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಆಗಿ ಸ್ತಂಭದ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి అది సత్యానికి స్తంభం, ಅದು ಸತ್ಯಕ್ಕೆ ಸ್ತಂಭವಾಗಿದೆ. అది అబద్ధానికి స్తంభం కాదు. ಅದು ಸುಳ್ಳಿಗೆ ಸ್ತಂಭವಾಗಿ ನಿಲ್ತಾ ಇಲ್ಲ. రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, ರೋಮಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ ఏమనుంది? ಏನಂತಿದೆ? ఇక్కడ చూడండి, దేవుడేమై ఉన్నాడు? సత్యవంతుడు ఆయన. ఆయన సంఘము సత్యము, సంఘంలో ఉన్న వారందరూ సత్యవంతులు, దేవుడు కూడా సత్యవంతుడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక, లేకపోతే యోహాను రాసిన 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను బರೆದ ಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ ನೋಡ್ರಿ. నేనే మార్గమును, నేనే సత్యమును కదా. తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, కుమారుడైన దేవుడు సత్యం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ಮತ್ತು 1ನೇ ಯೋಹಾನ 1 జాన్ 5:6. 1ನೇ ಯೋಹಾನ 5:6 సత్య స్వరూపి అయిన ఆత్మను రాయబడ్డది అక్కడ. ನೀರಿನಿಂದಲೂ ರಕ್ತದಿಂದಲೂ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿದವನು ನೀರಿನಿಂದ ಮಾತ್ರವಲ್ಲ, ನೀರಿನಿಂದಲೂ ರಕ್ತದಿಂದಲೂ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿದವನಾಗಿದ್ದಾನೆ. ಇದಲ್ಲದೆ ಆತ್ಮನು ಸಾಕ್ಷಿ ಕೊಡುವವನಾಗಿದ್ದಾನೆ. ಆತ್ಮನು ಸತ್ಯ ಸ್ವರೂಪ. ఆత్మ కూడా సత్య స్వరూపి.
అనగా మనల్ని ఎవరైతే రక్షించారో వారందరూ సత్యవంతులే. ಮತ್ತು ನಮ್ಮನ್ನು ಯಾರು ರಕ್ಷಿಸಿದ್ದಾರೋ ಅವರು ಸತ್ಯವಂತರಾಗಿದ್ದಾರೆ. 17వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్త. ಮತ್ತು ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ ఆయన 17వ వాక్యము సత్యమై ఉన్నది. ಆತನ ವಾಕ್ಯ ಸತ್ಯವಾಗಿದೆ. ఆ వాక్యములో ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించాడు అని 17వ అధ్యాయంలో ఉంటుంది. ಮತ್ತು ಆ ವಚನದಲ್ಲಿ ಆ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಪ್ರತಿಷ್ಠಿಸಿದ್ದಾನೆ. అట్లయితే నిన్ను నన్ను ಮತ್ತು ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು సత్యముకు స్తంభమైన సంఘానికి చేర్చాడు. ಸತ್ಯಕ್ಕೆ ಸ್ತಂಭವಾಗಿರೋ ಸಭೆಗೆ ಸೇರಿಸಿದ್ದಾನೆ. మనమందరం కూడా సత్యవంతులుగా ఉండాలని చూస్తున్నాం. ಮತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಸತ್ಯವಂತರಾಗಿ ಇರಬೇಕೆಂದು ಕರ್ತನ ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఈ మాట జ్ఞాపకం ಈ చేసుకుందాం. ಮಾತುಗಳನ್ನು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ దేవుని సంఘము సత్యమైంది. ದೇವರ ಸಭೆ ಸತ್ಯವಾಗಿದೆ. ఆ సత్యములో ఆ సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా సత్యమై ఉండాలని దాన్ని ప్రకటించాలని దేవుని వాక్యం చూస్తాం. ಮತ್ತು ಸಭೆಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸತ್ಯವಾಗಿದ್ದುಕೊಂಡು ಸತ್ಯವನ್ನು ಪ್ರಕಟಿಸುವಂತರಾಗಿರ್ಬೇಕೆಂದು ಕರ್ತನ కొన్ని ಅಪೇಕ್ಷಿಸ್ತಾನೆ. అప్లికేషన్స్ మనం చూద్దాం ఏ విధంగా వాటిని మనం ఉపయోగించాలని. ಮತ್ತು ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನು ಯಾವ ರೀತಿ ಉಪಯೋಗಿಸಬೇಕೆಂದು ನೋಡೋಣ. పరమగీతంలో అక్కడ ఒక స్తంభం కనపడతా ఉంది. ಪರಮಗೀತೆಯಲ್ಲಿ ಒಂದು ಸ್ತಂಭ ಕಾಣ್ತೇವೆ. 3వ అధ్యాయం 6వ వచనం. 3ನೇ సాంగ్ ಅಧ್ಯಾಯ ఆఫ్ 6ನೇ సొలొమోన్ చాప్టర్ 3 వర్స్ 6 and 10. ధూప స్తంభం వలె ఇక్కడ ఒక ధూప స్తంభం వస్తుందంట. ధూపం అంటే ఏంది? పొగ ఒక స్తంభం లాగా వస్తూ ఉందంట. ಮತ್ತು ಅದು ಸ್ತಂಭ ಹೊಗೆ ಅಂತ ಬರ್ತಾ ಇದೆ ಅಂತ. దానికి ఏముంది? సొలొమోను పలకి కూడా అక్కడ ఉంటా ఉంది. ಸೊಲೊಮೋನನ ಒಂದು ಹಾಸಿಗೆ ಕೂಡ ಅಲ್ಲಿದೆ. ఎంతమంది ఉన్నారు అక్కడ సూర్యులు? 60 మంది సూర్యులు. చదవండి. గోప్రసముతోను సాంబ్రాణితోను సొలొమోను పల్లకి వస్తూ ఉంది. 60 మంది సూర్యులు ఉన్నారు అక్కడ. చూడండి, పరాక్రమశాలు వారు. వారందరూ ఖడ్గం ధరించిన వారు, యుద్ధ వీరులు. చాలయా ఇక్కడ మనం చూస్తాం 60 మంది సూర్యులు. ఇదిగో ఆ స్తంభం వస్తుంటే, ఆ పల్లకి వస్తుంటే పలకతి కూడా ఉంటా ఉన్నారు. 60 ಜನ ಶೂರರು ಅವರು ರಣವೀರರಲ್ಲಿದ್ದಾರೆ. ಅವರು ಬರ್ತಾ ಇರುವಾಗ ಅವರು ನಿಂತು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళే ఉన్నారు యుద్ధ సూర్యులు వాళ్ళు. ಅವರು ಯುದ್ಧ ಶೂರರಾಗಿದ್ದಾರೆ. యుద్ధం చేయడానికి ఖడ్గం పట్టుకున్న వారు. ಯುದ್ಧ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಕೈಯಲ್ಲಿ ಕತ್ತಿಯನ್ನು ಹಿಡಿದಿದ್ದಾರೆ. అట్లయితే సంఘంలో ఉన్నటువంటి వారు యుద్ధ సూర్యులు, ఖడ్గం పట్టుకుంటే దేవుని వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారు అని మనం చూస్తాం. ಮತ್ತು ಸಭೆಯಲ್ಲಿರುವಂತರು ಯುದ್ಧ ವೀರರಾಗಿದ್ದಾರೆ, ವಾಕ್ಯಂಬ ಕತ್ತಿಯನ್ನು ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. అదే అధ్యాయం 10వ వచనం చదవండి. ಮತ್ತು 10ನೇ ವಚನ ನೋಡ್ರಿ. ఇక్కడ ఒక దాని స్తంభములు వెండిమయమై ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోనండి. ಮತ್ತು ಅದರ ಕಂಬಗಳು ಬೆಳ್ಳಿಯಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟಿವೆ. వెండి విమోచనకు సూచన. ಮತ್ತು ಬೆಳ್ಳಿಯು ವಿಮೋಚನೆಗೆ ಸೂಚನೆ. విమోచింపబడిన వారం మనం. ಮತ್ತು ನಾವು ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ఖడ్గధారులు మనం. ಮತ್ತು ಕತ್ತಿಯನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೇವೆ. కాబట్టి అదిగో దేవుని సంఘములో ఉన్నటువంటి స్తంభములు వారు యుద్ధ సూర్యులై ఉన్నారని మనం చూస్తాం. ದೇವರ ಸಭೆಯಲ್ಲಿರುವಂತಹ ಕಂಬಗಳು ಅವರು ಇದ್ದಾರೆ. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ಮತ್ತು ಈ ಮಾತುಗಳನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ ఎలాంటి వారంగా ఉన్నాం? ನಾವು ಯಾವ ರೀತಿ ಇದ್ದೇವೆ? మనం బంగారం పొదిగిన వారంగా ఉంటున్నామా? ಬಂಗಾರವನ್ನು ಒದಿಸಿದ ಆಗಿದ್ದೇವಾ? బంగారం లేకుండా మానవత్వాన్ని చూపుకుంటున్నామా? ಅಥವಾ ಬಂಗಾರ ಇಲ್ಲದೆ ಮನುಷ್ಯರಾಗಿ ನಾವು ತೋರ್ಪಡಿಸಲು? బంగారం లేకుండా ఉన్నట్లయితే దేవుని సంఘంలో ఉండి కూడా అది వ్యర్థమైందని మనం చూస్తున్నాం. ಮತ್ತು ಆ ಬಂಗಾರದ ಹೊದಿಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಕರ್ತನ ಸಭೆಯಲ್ಲಿ ಇದ್ರೂ ಕೂಡ ವ್ಯರ್ಥವಾಗ್ತದೆ. గలతీ పత్రికలో గలతీ సంఘంలో అనేక మంది ఉంటా ఉన్నారు. ಮತ್ತು ಗಲತಿ ಸಭೆಯಲ್ಲಿ ಬಹಳ ಜನ ಇದ್ದಾರೆ. ముగ్గురిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు స్తంభాలని. ಮತ್ತು ಮೂವರು ಕುರಿತಾಗಿ ಸ್ತಂಭಗಳಾಗಿ ಬರಿಸಲ್ಪಟ್ಟಿದೆ. 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో పౌలు చెప్తూ ఉన్నాడు. ಗಲತ್ಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 8, 9 కలిసి ఉన్నాయి. 2, 8, 9 కలిసి ఉన్నాయి. చదవండి ఎవరన్నా. చూడండి, జ్ఞాపకం చేసి అండర్లైన్ చేసిన స్తంభములుగా ఎంచబడినటువంటి వారు. చెప్పండి. యాకోబు, కేఫా, యోహాన్. చాలు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ಇಲ್ಲಿ ಮೂರನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది ಶಿಷ್ಯರಿದ್ದಾರೆ. పరిచారకులు ఉన్నారు. ಅಲ್ಲಿ ಪರಿಚಾರಕರು, 100 మంది విశ్వాసులు ఉన్నారు. ಬಹಳ ಜನ ವಿಶ್ವಾಸಿಗಳಿದ್ದಾರೆ. వారిలో ముగ్గురు దేవుడు చెప్తూ ఉన్నాడు, పౌలు చెప్తూ ఉన్నాడు. ಪೌಲನು ಮೂವರು ಕುರಿತಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. స్తంభములుగా ఎంచబడినటువంటి వారు. ಅವರು ಸಭಾ ಸ್ತಂಭಗಳಾಗಿ ಅವರ ಹೆಸರು ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. వారు యోహాను ఉన్నాడు, ಮತ್ತು ಯಾಕೋಬನಿದ್ದಾನೆ, కేఫా అనబడి పేతురున్నాడు, ಕೇಫ ಅನ್ನಲ್ಪಟ್ಟು ಪೇತ್ರ
ಪೇತ್ರನು అలా యోహాను కూడా ఉన్నాడని చెప్తున్నాడు. ಮತ್ತು ಯೋಹಾನನು ಕೂಡ ಅಲ್ಲಿದ್ದಾನೆ వారు స్తంభాలుగా ఎంచబడినటువంటి వారు. ಮತ್ತು ಅವರು ಸ್ತಂಭಗಳಾಗಿ ಆರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. కాబట్టి ఇంతమందిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రపంచంలో ఉన్న వారిలో మనల్ని ఎంచుకున్నాడంటే, మనము దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలమై ఉంటా ఉన్నాం. ಮತ್ತು ಇಷ್ಟು ಜನರಲ್ಲಿ ಕರ್ತ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನಂತಂದ್ರೆ ನಾವು ಕರ್ತನಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟ ಜನಾಂಗವಾಗಿದ್ದೇವೆ. ఇంకొక స్తంభం చూడండి, యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో. ಇನ್ನೊಂದು ಸ್ತಂಭವನ್ನು ನೋಡ್ರಿ, ಯೆರೆಮೀಯನ ಪುಸ್ತಕ 1వ అధ్యాయం 18వ వచనం. 1ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధాన యొద్దకు గాని, రాజుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నువ్వెక్కడికి పోయినప్పటికి కూడా ఎలాగా ఉన్నాడు యెరెమీయా? ఇనుప స్తంభంగా నియమింపబడ్డాడంట. ಮತ್ತು ಕಬ್ಬಿಣದ ಕಂಬದಂತೆ ಮತ್ತು ಯೆರೆಮೀಯನು ನೇಮಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ కదా అండి. ఇదిగో ఇటుకలతో లేకపోతే సిమెంట్ తో కట్టిన ఈ స్తంభాన్నే మనం పడగొట్టలేము. ಮತ್ತು ಈ ಒಂದು ಇಟ್ಟಿಗೆಯಿಂದ ಕಟ್ಟಿರುವ ಈ ಕಂಬವನ್ನು ಹೊಡಿಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. అయితే ఇనుప స్తంభంగా యెరెమీయా చేయబడ్డాడు. ಮತ್ತು ಯೆರೆಮೀಯನು ಕಬ್ಬಿಣದ ಕಂಬದಂತೆ ಆತನು ನಿರ್ಮಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. తల్లి గర్భంలో ఉండగానే 10వ వచనం చదవండి, 5వ అధ్యాయంలో. ಅದೇ 1ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ ನೋಡ್ರಿ. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, బాల్యంలోనే నిన్ను నేను నియమించుకున్నాను, పొడిచేవాడు గాను, లేవనెత్తేవాడు గాను, కొట్టేవాడు గాను, ఖండించేవాడు గాను నేను నియమించానని దేవుడు యెరెమీయా గురించి చెప్తున్నాడు. ಮತ್ತು ಯೆರೆಮೀಯನ ಕುರಿತಾಗಿ ಕರ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಕಿತ್ತು ಹಾಕುವುದಕ್ಕೆ, ಕೆಡುವುದಕ್ಕೆ, ನಾಶಪಡಿಸುವುದಕ್ಕೆ ನಾನು ನಿನ್ನನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ నియమించాడు. ಅಲ್ಲಿ ನೇಮಿಸಿದ್ದಾನೆ. ఈ వచనంలో 18వ వచనానికి వచ్చేటప్పటికి ಮತ್ತು 18ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ ఇనుప స్తంభంగా నిన్ను చేశాడు. ಮತ್ತು ಕಬ್ಬಿಣದ ಕಂಬವಾಗಿ నేను నిర్మిಸಿದ್ದೇನೆ ಎಂದು ಹೇಳ್ತಾರೆ. యెరెమీయాకి ఏం చేశారో మనకు తెలుసు. ಮತ್ತು ಯೆರೆಮೀಯನಿಗೆ ಏನ್ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ అతను ಗೊತ್ತಿದೆ. దేవుని మాటలు చెప్తూ ఉండగా ಆತನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಮಾತುಗಳನ್ನು ಹೇಳುವಾಗ అతని బావిలో తోసేశారు. ಆತನು ಬಾವಿಯಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾನೆ. అతని ఆహారం లేకుండా చేసేశారు. ಆತನಿಗೆ ಆಹಾರ ಕೊಡ್ಲಿಲ್ಲ. ఇదిగో 70 సంవత్సరాలకి శిక్ష రాబోతుంది మీ కొరకని ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉండగా 70 ವರ್ಷಗಳಾದ ನಂತರ ನಿಮಗೆ ಶಿಕ್ಷೆ ಬರುವಂತದಾಗಿದೆ ಅಂತ ಹೇಳುವಾಗ అతను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ಆತನು ಸಾಯಿಸಲಿಕ್ಕೆ ಬಹಳ ಪ್ರಯತ್ನಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. అయినప్పటికీ కూడా ఇనుప స్తంభం ఇరిగిపోలేదు. ಆದ್ರೆ ಅವರು ಕಬ್ಬಿಣದಿಂದ ನಿರ್ಮಿಸಲ್ಪಟ್ಟಿರುವ ಮತ್ತು ಈ ಯೆರೆಮೀಯನು ಮುರಿಲಿಲ್ಲ. అన్ని పరిస్థితులకు తాలుకున్నాడు. ಆತ ಎಲ್ಲವನ್ನು ಸಹಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అన్ని పరిస్థితులకు తాలుకొని దేవుడు చెప్పినటువంటి మాటలు చెప్తూ వచ్చాడు. ಮತ್ತು ಆ ರೀತಿ ಸಹಿಸಿಕೊಂಡು ಕರ್ತನು ಹೇಳಿರುವ ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు మార్పు చెందలేదు. ಆದ್ರೆ ಅಲ್ಲಿರುವ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಅವರು ಮಾರ್ಪಾಟು ಹೊಂದಲಿಲ್ಲ. దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు, ಅವರು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, దేవునికి పండగలు చేస్తానని చెప్పుకుంటున్నారు. ಮತ್ತು ಅಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಒಂದು ಹಬ್ಬಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే వారిలో ఇదిగో ఈ తుమ్మకర స్వభావం పోలేదు. ಆದ್ರೆ ಅವರಲ್ಲಿ ಆ ಜಾಲಿ ಮರದ ಸ್ವಭಾವ ಹೋಗ್ಲಿಲ್ಲ. దాన్ని బట్టి ಅದಕ್ಕೋಸ್ಕರ దేవుడు ఏం చేసినా చూడండి, అదే యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనంలో. ಅದೇ 31ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ. యెరెమీయా గ్రంథం ಯೆರೆಮೀಯ 31:21. 31ನೇ అధ్యాయ. సరిహద్దు రాళ్ళు పాతించుము. ఒక మాట నాకు తోవ చూపు అండర్లైన్ చేసుకుంటది. తోవ చూపు. ఎందుకు తోవ చూపించాలి? దారి దూರುವ కంబಗಳನ್ನು, ಕೈಮರಗಳನ್ನು ನಿಲ್ಲಿಸಿ. దారి చూపించు స్తంభాలుగా చూపాలని చెప్తున్నాడు. దారి తోರಿಸುವ ಕಂಬಗಳಾಗಿ ನಿಲ್ಲಿಸಿಕೊಂಡು ಹೇಳ್ತಾರೆ. అంతవరకు యెరెమీయా చెప్పే మాటలు ఒక్కరు కూడా వినలేదు ప్రియులారా. అಲ್ಲಿవరకు యెరెమీయను ಹೇಳಿರುವ ಯಾವ ಮಾತನ್ನು ಕೇಳಲಿಲ್ಲ. దేవుడు చెప్పినటువంటి చెరలోకి పోవడం ఇశ్రాయేలు ఖాయం అయిపోయింది. ಮತ್ತು ದೇವರ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಅವರು ಸೆರೆಮನೆಗೆ ಹೋಗುವ ಕಾಲ ಬಂದಿದೆ. బబులోనీయులు వచ్చారు, బబులోనియರು ಬಂದಿದ್ದಾರೆ. వారిని తీసుకువెళుతూ ఉండగా ಅವರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ ఇదిగో మీరు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. మీరు 70 ವರ್ಷದ ನಂತರ ತಿರುಗಿ ನೀವು ಬರ್ತೀರಿ. మీరు వచ్చేటప్పటికి తిరిగి ಬರುವಾಗ 70 సంవత్సరాలు ఒక పాడుబడిన స్థలం ఉంటే ఎట్లా ఉంటది? 70 ವರ್ಷ ಅದು ಆ ಸ್ಥಳ ಬಿಟ್ರೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇರ್ತದೆ? చెట్లు మొలిచిపోతాయి, ಮತ್ತು ಎಲ್ಲ ಗಿಡಗಳು ಬೆಳೆಯುವಂತದ್ದಾಗಿ, ఏ దారి కనబడదు, ಯಾವ ದಾರಿ ಕಾಣುವುದಿಲ್ಲ, వారు ఏ ఊరు తెలుసుకోవడానికి అసాధ్యం. ಮತ್ತು ಅದು ಯಾವ ಪ್ರದೇಶ ಯಾವ ರೀತಿ ಇದೆ. మీరు వచ్చి మరలా మీ ఊరు గ్రహించాలి అంటే, ಮತ್ತು ನೀವು ತಿರುಗಿ ಬಂದು ಅಲ್ಲಿ మీరు ಇರ್ಬೇಕಂತಂದ್ರೆ, చెరలేకపోయేటప్పుడు ನೀವು ಹೋಗುವಾಗ್ಲೇ ఏం చేయాలా? ಏನ್ ಮಾಡಬೇಕು? ఏ ఊరైతే మీద ఉందో ఆ ఊర్లో అంతా కూడా తోవ చూపే స్తంభాలు మీరు నాటుకోవాలి. ಮತ್ತು ನಿಮ್ಮ ಊರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ ದಾರಿ ತೋರಿಸುವ ಕಂಬಗಳನ್ನು ನೀವು ನಿಲ್ಲಿಸಿರಿ ಎಂದು ಹೇಳ್ತಾರೆ. దీంట్లో ఒక పాట ఉంది పిల్లలు. ಇದರಲ್ಲಿ ಒಂದು ಪಾಠ. మనం ఎంతమంది సంఘానికి తోవ చూపే స్తంభాలుగా ఉంటున్నాం? ಮತ್ತು ನಾವು ಎಷ್ಟು ಮಂದಿಗಳು ದಾರಿ ತೋರಿಸುವ ಕಂಬಗಳಾಗಿ ನಾವು ఫలానా దగ్గర సంఘం ఉంది,
ఫలానా దగ్గర దేవుని వాక్యం ప్రకటిస్తారు, ఫలానా దగ్గర ఫలానా మీటింగ్ ఉంది అని ఎంతమందిని తీసుకొస్తున్నారు. ಮತ್ತು ನಾವು ಈ ಒಂದು ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರ ಆಲಯ ಇದೆ, ಅಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ನಡೀತಾ ಇದೆ ಅಂತ ಎಷ್ಟು ಜನರನ್ನು ನಾವು ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. తీసుకొచ్చే వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. ಯಾರು కర్కొండ్ ಬರ್ತಾ ఇద్దరు ಅವ್ರಿಗೆ కర్తన ಮೂಲಕ ವಂದನೆಗಳು. అదే సమయంలో మన బాధ్యత తోవ చూపే 70 సంవత్సరాల తర్వాత తోవ చూపడానికి వారు 70 సంవత్సరాలకు ముందే తోవ చూపే స్తంభాలు నాటాలి. 70 ವರ್ಷಕ್ಕಿಂತ ಆದ ನಂತರ ಕೂಡ ಅದು ದಾರಿ ತೋರಿಸಲಿಕ್ಕೆ ಕಂಬಗಳು ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అందుకని ఒక మాట చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథం చూడండి, చివరిగా 43వ అధ్యాయం 10వ వచనంలో. ಮತ್ತೆ ಯೆಹೆಜ್ಕೇಲನ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 43ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. అయితే చదవండి, 43వ అధ్యాయం 10వ వచనం. 43ನೇ ಅಧ್ಯಾಯ. నరపుత్రుడా, మనకు చెప్తున్న నరపుత్రులారా వినండి. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఇటువంటి నువ్వు వారికి కదా, సిగ్గుపడినట్లు మందిరాన్ని వారికి ప్రవక్త యొక్క బాధ్యత, ప్రజల యొక్క బాధ్యత, విశ్వాసుల యొక్క బాధ్యత ఇక్కడ రాయబడ్డారు. ಮತ್ತು ಪ್ರವಾದಿಯ ಒಂದು ಕೆಲಸ ಮತ್ತು ವಿಶ್ವಾಸಿಗಳ ಕೆಲಸ ಕುರಿತಾಗಿ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ మందిరమునకు దారి చూపండి మీరు. ಆ ಮಂದಿರಕ್ಕೆ ನೀವು ದಾರಿ ತೋರಿಸ್ರಿ. వారు దాని వైఖరిను కనిపెట్టాలి. ಮತ್ತು ಅವರು ಅಲ್ಲಿರುವ ಮಂದಿರವನ್ನು ನೋಡಿ ಅವರು ನೋಡಲಿ ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ ఉండే వారిని కనిపెట్టాలి మీరు. ಅಲ್ಲಿರುವಂತವರನ್ನು ಕಾಣಬೇಕು. సంఘ పెద్దలు, పరిచారకుల పని ఇదే. సభೆ ಹಿರಿಯರು, ಪರಿಚಾರಕರ ಕೆಲಸ ಇದೆ. సంఘంలో ఎవరు ఎలాగా ఉంటున్నారో కనిపెట్టాల్సినటువంటి బాధ్యత. సభೆಯಲ್ಲಿ ಜನರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಎಂದು ನೋಡ್ಬೇಕು. ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావడం లేదు, ఏమిటి కారణం కనిపెట్టాల్సిన బాధ్యత. ಮತ್ತು ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರು ಬರ್ತಾ ಇಲ್ಲ ಎಂಬ ಕಾರಣವನ್ನು ತಿಳಿಯುವ దారి చూపించే బాధ్యత మనది, ದಾರಿ ತೋರಿಸುವಂತ ಕಾರ್ಯ ನಮ್ಮದು, వారిని కనిపెట్టే బాధ్యత కూడా మనది, ಅವರನ್ನು ಕಂಡುಹಿಡಿಯುವಂತ ಕಾರ್ಯ ಕೂಡ ನಮ್ಮದಾಗಿದೆ. విశ్వాసులందరిది ఒక్కొక్క స్తంభం అయి ఉన్నారు. ಮತ್ತು ವಿಶ್ವಾಸಿಗಳು ಒಬ್ಬೊಬ್ಬರು ಕೂಡ ಒಂದೊಂದು ಕಂಬಗಳಾಗಿದ್ದಾರೆ. అట్లయితే ఈ ఉదయకాల సమయంలో ಮತ್ತು ಈ ಒಂದು ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ఎటువంటి స్తంభంగా ఉన్నావు? ಮತ್ತು ನಾವು ಎಂತ ಕಂಬಗಳಾಗಿದ್ದೇವೆ? ఇనప స్తంభంగా ఉన్నావా? ಮತ್ತು ಕಬ್ಬಿಣದ ಕಂಬದಂತಿದ್ದೇವಾ? దోవ చూపే స్తంభంగా ఉన్నావా? ದಾರಿಯನ್ನು ತೋರಿಸುವ ಕಂಬವಾಗಿದ್ದೇವೆ. ఇదిగో సొలొమోను ముందు ఉన్నటువంటి స్థిరమైన బలమైన స్తంభంగా ఉన్నావా? ಮತ್ತು ಸೊಲೊಮೋನನ ಮುಂದೆ ಇರುವಂತ ಬಲವಾದ ಸ್ಥಿರವಾದ ಕಂಬಗಳಾಗಿದ್ದೇವಾ? లేకపోతే ఇదిగో సంఘం ప్రత్యక్ష గుడారం లోపల ఉన్నటువంటి దైవత్వం కలిగినటువంటి స్తంభంగా ఉన్నావా? ಮತ್ತು ಪ್ರತ್ಯಕ್ಷದ ಗುಡಾರದ ಒಳಗಡೆ ಇರುವಂತ ದೈವತ್ವದಿಂದ ಕೂಡಿರುವಂತ ಆ ಕಂಬದಂತೆ ಇದ್ದೇವಾ? ఎటువంటి స్తంభంగా మనం ఉన్నాం? ನಾವು ಎಂತ ಕಂಬಗಳಾಗಿದ್ದೇವೆ? ఎక్కడ మనం తప్పిపోయాం? ಎಲ್ಲಿ ನಾವು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೇವೆ? ఒక్కసారి జ్ఞాపకం చేసి ಒಂದ್ಸತಿ ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿ, అలాగా స్తంభాలుగా ఉన్నట్లు దేవుడు మన ಆ ರೀತಿಯಲ್ಲಿ ಕಂಬಗಳಂತೆ ಇರುವ ಹಾಗೆ ಕರ್ತ ನಮ್ಮನ್ನು ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ಮುಗಿಸೋಣ. రంగనాథ్ గారు ప్రార్థన. ರಂಗನಾಥ್ ಸರ್ ಇರ್ತಾರೆ. ಕೃಪಾ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಬಲವಾಗಿ